హలో ఆడియన్స్, నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు లెర్న్ విత్ మీ ఛానల్. ఈరోజు మనం ఎస్క్యూఎల్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఎస్క్యూఎల్లో మొత్తం ఏమేమి ఉంటాయి, అది ఎట్లా వర్క్ అవుతుంది, ఎందుకు యూజ్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎస్క్యూఎల్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. మనం ఇప్పుడు ఎవరితోన్నా మాట్లాడాలంటే మనకు ఒక లాంగ్వేజ్ కావాలి. మీరు చెప్పేది నాకు అర్థం కావడానికన్నా, నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలన్నా మనకంటూ ఒక లాంగ్వేజ్ కావాలి. ఇట్ మైట్ బి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆర్ ఎనీథింగ్. అలాగే ఒక యూజర్కి డేటాబేస్తో కమ్యూనికేట్ చేయడానికి ఒక లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజే మనకి ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇప్పుడు మనం దీని హిస్టరీలోకి వెళ్దాం. ఎస్క్యూఎల్ ఓవర్ వ్యూ తెలుసుకోవడం కన్నా ముందు హిస్టరీ చూసి వద్దాం ఒకసారి. ఈ ఎస్క్యూఎల్ గురించి ఫస్ట్ ఒక థియరిటికల్ పేపర్ పబ్లిష్ చేసింది ఈఎఫ్ కోడ్ అనే వ్యక్తి. హీ పబ్లిష్డ్ ఏ థియరిటికల్ మోడల్ ఫర్ రిలేటివ్ డేటాబేస్ మోడల్. ఆల్సో హీ యూజ్డ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లైక్ రిలేషనల్ ఆల్జిబ్రా, ట్యూపుల్ రిలేషన్షిప్. ఎందుకంటే మనం స్టోర్ చేసే డేటా ఎక్కడ సేవ్ అవుతుంది, ఏ స్ట్రక్చర్లో సేవ్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఆయన ఒక థియరిటికల్గా ఒక మోడల్ పబ్లిష్ చేశారు. లేటర్ 1970లో ఐబిఎం కంపెనీ ఆ మోడల్ని బేస్ చేసుకొని ఆ థియరిటికల్ పేపర్ ఈఎఫ్ కోడ్ పబ్లిష్ చేసిన ఆ థియరిటికల్ పేపర్ మోడల్ని బేస్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఫైనల్లీ వాళ్ళు డెవలప్ చేసిన ఒక లాంగ్వేజే ఎస్క్యూఎల్. బేసికలీ ఇప్పుడు మనం ఎస్క్యూఎల్ అని పిలుస్తున్నాం, కానీ అది ఒకప్పుడు సింపుల్ ఇంగ్లీష్ క్వెరీ లాంగ్వేజ్. ఎందుకంటే ఈ లాంగ్వేజ్లో ఉండే క్వెరీస్ అన్నీ కూడా బేసిక్ ఇంగ్లీష్తో ఉంటాయి. ఎట్లా అంటే కీవర్డ్స్ లైక్ సెలెక్ట్, జాయిన్, వేర్, గ్రూప్, హ్యావ్, ఆర్డర్ ఇలాంటి ఇంగ్లీష్ కీవర్డ్స్తో క్వెరీస్ మనం ఇస్తున్నాం డేటాబేస్కి అని చెప్పేసి సింపుల్ ఇంగ్లీష్ క్వెరీ లాంగ్వేజ్ అని పెట్టారు. సింపుల్గా సీక్వెల్. దాన్ని ఎస్క్యూఎల్గా స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్గా ఎందుకు చేంజ్ చేశారంటే మనం స్టోర్ చేసే డేటా మొత్తం ఒక స్ట్రక్చర్ ఉంటుంది, స్కీమా. ఐ మీన్ లైక్ టేబుల్స్ అండ్ కాలమ్స్లో మనం స్టోర్ చేసే డేటా అంతా సేవ్ అవుతుంది. సో దానికోసం ఆ స్ట్రక్చర్ని స్ట్రక్చరల్ క్వెరీ లాంగ్వేజ్ చేశారు. అట్లా ఇప్పుడు మనం ఎస్క్యూఎల్ ఓవర్ వ్యూకి వెళ్దాం. ఎస్క్యూఎల్ ఈజ్ ఏ డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్. ఇప్పుడు ఎస్క్యూఎల్ డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఎందుకంటామంటే అది వచ్చి డేటాబేస్ అనే డొమైన్ మీద వర్క్ అవుతుంది. క్వెరీస్ అన్నీ దాని మీద ఉంటాయి కాబట్టి ఎస్క్యూఎల్ని మనం డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ అని పిలుస్తాం. ఆల్సో ఎస్క్యూఎల్ ఈజ్ ఏ డిక్లరేటివ్ లాంగ్వేజ్. ఎందుకంటే ఈ లాంగ్వేజ్లో మనం ఎలా చేయాలని ఉంటుంది, కానీ ఐ మీన్ లైక్ వాట్ టు డూ అని ఉంటుంది, కానీ ఎలా చేయాలి అని ఉండదు. ఇప్పుడు మనం అదర్ లాంగ్వేజ్ చూసుకుంటే లైక్ పైథాన్, C++, ఇలాంటి లాంగ్వేజ్లో నీకు సింటాక్స్ అంతా ఉంటుంది. కానీ ఎస్క్యూఎల్ అట్లా కాదు, జస్ట్ కీవర్డ్స్ యూజ్ చేసుకుని నువ్వు క్వెరీస్ ఇవ్వాలి. Coming to SQL commands, there are 4 main commands: DDL, data definition language; DML, data manipulation language; DCL, data control language; TCL, transaction control language. ఇవన్నీ మళ్ళీ దీంట్లో చాలా ఉంటాయి. అవన్నీ నేను ఫర్దర్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కమింగ్ టు కీస్ అండ్ కన్స్ట్రెయింట్స్ లైక్ ప్రైమరీ కీ, ఫారెన్ కీ, క్యాండిడేట్ కీ, నల్ వాల్యూస్ రిప్రజెంట్ చేయడానికి ఇట్లా ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆపరేటర్స్ లైక్ బిట్వీన్, ఇన్, నాట్ ఇన్, కండిషనల్ స్టేట్మెంట్స్. అండ్ దీన్ని ఎగ్జిట్, నాట్ ఎగ్జిట్ అట్లా కూడా యూజ్ చేస్తారు. అండ్ క్లాజులోకి వచ్చి డిస్టింక్ట్, గ్రూప్ బై, ఆర్డర్ బై. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లైక్ మ్యాక్స్ వాల్యూ, మినిమం వాల్యూ, యావరేజ్,
అండ్ కౌంట్ ఇవన్నీ అగ్రిగేట్ ఫంక్షన్స్లోకి వస్తాయి. ఈ జాయిన్స్ అంటే 2-3 టేబుల్స్ని మెర్జ్ చేయడం, నల్ వాల్యూస్ని రిమూవ్ చేయడం, ఇవన్నీ ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో అడుగుతారు. మెయిన్గా అడిగేది ఈ 4 కమాండ్స్ రిలేటెడ్గా ఏదో క్వెరీ అడుగుతారు, లేదా జాయిన్స్ గురించి అడుగుతారు ఏ ఇంటర్వ్యూ అయినా, ఏ ఎగ్జామ్ అయినా కూడా. అండ్ పిఎల్ఎస్క్యూఎల్, కమింగ్ టు పిఎల్ఎస్క్యూఎల్, ప్రొసీజరల్ స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. దీని గురించి మనం లాస్ట్లో మాట్లాడదాం. ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేశాక లాస్ట్లో పిఎల్ఎస్క్యూఎల్ గురించి డిస్కస్ చేద్దాం.